లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. నిరుద్యోగ యువతి యువకులకు వచ్చేసి ఒక మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. సో మీరు వీడియో పైన స్క్రీన్ మీద చూస్తున్న అన్ని ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన కంపెనీస్ అనేది కూడా ఈ యొక్క జాబ్ డ్రైవ్కి అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి ఈ యొక్క జాబ్ మేళకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ యొక్క జాబ్ మేళకు వచ్చేసి మనకి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ జాబ్ మేళా అనేది అయితే ఆర్గనైజ్ అయితే చేస్తుందన్నమాట. క్వాండ్రేట్ టెక్నాలజీస్ వరంగల్ ఐటీ హబ్లో వచ్చేసి ఈ యొక్క మెగా జాబ్ ఫేర్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో డేట్ వచ్చేసి రేపు 18వ తారీఖు డిసెంబర్ 2023 మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ఈ యొక్క డేట్ నాడు వచ్చేసి ఈ యొక్క జాబ్ మేళా అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. వెన్యూ ఎక్కడంటే క్వాడ్రెంట్ ఆఫీస్ ఐటీ సీజ్ మదికొండ వరంగల్ తెలంగాణలో వచ్చేసి ఈ యొక్క ఐటీ హబ్లో అయితే మనకి కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే 2021 నుండి 2024 పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క వరంగల్ ఐటీ హబ్లో జరగబోయే జాబ్ ఫేర్కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు అటెండ్ అయితే అవ్వచ్చు. బిలో ఇంటర్ క్వాలిఫికేషన్, ఐటీఐ క్వాలిఫికేషన్, అదేవిధంగా 10th క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో అది వాళ్ళకి అవకాశం ఉందో లేదో కూడా చెప్పలేము. సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్లో చేసిన వాళ్ళకి వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ ఓపెనింగ్స్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క క్వాలిఫికేషన్ కోసం వచ్చేసి జాబ్ ఫేర్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ యొక్క జాబ్ ఫేర్కి పార్టిసిపేటింగ్ కంపెనీస్ లీస్ట్ అనమాట. అన్ని ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన కంపెనీస్ అనేది కూడా ఈ యొక్క జాబ్ ఫేర్కి అయితే అటెండ్ అయితే అవుతున్నాయి. దీంట్లో ఎంఎన్సీస్ కంపెనీస్ ఉన్నాయి, బీపీఓ కంపెనీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, ఆటోమొబైల్స్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా రిలేటెడ్ కంపెనీస్ అవైతే ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లైక్ వెన్యూ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క డిసెంబర్ 18కి మీరు డైరెక్ట్గా ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి అనేది అంటే జాబ్ మేళకు అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. సో మనకి ఈ యొక్క తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క జాబ్ మేళ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో మల్టిపుల్ ఓపెనింగ్స్ తోటి వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు యొక్క జాబ్ ఫేర్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.